ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. నమస్తే రమగారు. నమస్తే జయ. పూజ ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా? పటాల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి? ముందుగానే చేసుకొని పెట్టుకోవాలా? ఏ రోజుకి ఆ రోజే పటాల్ని మనం శుభ్రం చేసుకోవాలి? 2 పూట్ల, పొద్దున చేయాలా సాయంత్రం చేయాలా? మన అలవాటు ప్రకారం చేసుకోవచ్చు 2 పూట్ల. విశేషించి సాయంకాల అర్చన చాలా శ్రేష్టం. ఉదయం మామూలుగా దీపారాధన చేసుకుని, అఖండం ఉంటే అఖండాన్ని సేవించుకుని, మామూలుగా మనం రోజువారీ పెట్టే పువ్వులు అవి పెట్టి ఏదో పొద్దుట నివేదన చేసుకుని, సాయంకాలం విశేషించి అమ్మవారికి ఆ అలంకారాన్ని బట్టి ఆ రోజు చదవాల్సిన స్తోత్రాలు, విశేషమైన నివేదన, సాయంకాలం అందరూ వచ్చి ప్రసాదం తీసుకోవటం, అఖండ పెద్ద హారతి ఇవ్వటం, అవన్నీ రాత్రిపూట చాలా మంచిది. చాలా విశేషంగా చెప్తారు. రాత్రి అర్చన చాలా విశేషమైంది, అమ్మవారికి చాలా ఇష్టం కూడా అన్నట. పొద్దుటి పూట 2 పూట్ల చేసే అలవాటు ఉన్న వాళ్ళు 2 పూట్ల చేసుకోవచ్చు. మరి మన రోజువారీ పూజ చేసుకునే అలవాటు ఉంటుంది, అది పొద్దున్న చేసేసుకుంటాం. అది పొద్దున్న చేసుకుని అమ్మవారికి విశేషంగా పెట్టుకున్నాం కదా, విశేషంగా పెట్టుకున్న అమ్మవారికి సాయంకాలం అర్చన. పొద్దున కూడా దీపారాధన చేయాలి, దీపం పెట్టకుండా కాదు. దీపం పెట్టుకుని అర్చన సేవాకాలం అంతా కూడా జపతపాదులు అవి ఉదయం చేసుకుంటారు. అర్చన సేవాకాలము, బహుపరాకులు చెప్పటము, అమ్మవారికి ఇష్టమైనటువంటి నృత్యము, సంగీతము అలాంటివన్నీ వినిపించటము, ఏమైనా వేద పాఠం, పురాణ పాఠం అవన్నీ చదవగలిగితే అవన్నీ చదవటము. సామగాన ప్రియ అంటారు అమ్మవారిని, ఆమెకి సంగీతం ఇష్టం, సామగానం ఇష్టం. అవన్నీ కూడా మనం సాయంకాలం పిల్లలతో చక్కగా కూర్చోబెట్టి పాటలు పాడిస్తాం, మనమే 2 పాటలు పాడి హారతులు ఇవ్వటం, అలా అన్నీ కూడా సాయంత్రం చేస్తే చాలా బాగుంటుంది. పటాల శుభ్రత రమగారు, దేవుడి మందిరం కానీ శుభ్రత కానీ అమావాస్య నాడు శుభ్రం చేసుకుంటే, అయితే ప్రతిరోజు పటం కదపాలా అంటే యువతల నుంచి తుడుచుకోవాలి. దేవతా మందిరం ఏది ఉందో దాన్ని ఏ రోజుకు ఆ రోజు మొత్తం నిర్మాల్యం అంతా తీసేసుకోవాలి, ఏ పూట కాపూట. అదే తెల్లవారి పొద్దున్న చేసిన అర్చనవి సాయంకాలం తీయకపోయినా పర్వాలా, ఎక్స్ట్రా అర్చన, కొత్త అర్చన కూడా చేసుకోవచ్చు. సాయంకాల అర్చన మర్నాడు పొద్దున మొత్తం నిర్మాల్యం అంతా తీయటము, ఒక మాట శుభ్రంగా తుడుచుకోవటము, తుడిచేసి తడిబట్టి పెట్టుకోవటం, తర్వాత కాస్త ముగ్గేసుకుని మళ్ళీ ఈ రోజు అర్చన మొదలు పెట్టుకోవాలి ఉదయకాలంది. మీ ఆసక్తిని బట్టి ఓపిక శక్తి అనుసారం చేసుకోవటమే. వారికి సంబంధించిన స్తోత్రం, ఆమెకు ఎలాంటి నైవేద్యం ఇష్టమని మనం దేవాలయాల్లో వింటామో ఫలానా అని మనకేం తెలుస్తుంది? అవును, ఇదేనా మీకు వాళ్ళు చెప్పారా? లాంటి ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు వాళ్ళు చెప్పక్కర్లేదు, మనం ఊహించుకోవాలి అంతే. లేదా దేవాలయంలో ఏ విశేషం జరుగుతుందో ఆ విశేషం చెప్దాం మనం ఒక వీడియోలో. ఏ రోజు అమ్మవారికి ఏం నైవేద్యం, ఈ నైవేద్యం పెట్టుకోవటం. లేదా ఇవన్నీ మన వల్ల కాదండి, నేను చెప్తా ఇందులో సులువు కూడా. అసలు అవతారాల జోలికి పోకండి, నైవేద్యాల జోలికి పోకండి. ఏది రోజు మీరు ఒకటే చేయగలుగుతారు. ప్రతిరోజు పులిహార చేసి పెట్టండి, మహత్తరంగా మంచిది. రోజు పాయసం చేసి పెట్టండి, మహత్తరంగా అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు ఇవన్నీ నా వల్ల కాదండి, పులగం ఉండి నైవేద్యం పెడతా, చక్కగా పెట్టుకోండి లక్షణంగా, ఏం పర్వాలా. రాజరాజేశ్వరి అష్టకమో, అన్నపూర్ణాష్టకమో, లలితా పంచకమో, మీనాక్షి పంచరత్నమో, మీకు ఏది వస్తే ఆ ఒక్క స్తోత్రమే 9 రోజులు చదువుకోండి. వివిధ రూపాలలో అమ్మ అర్చించబడుతుంది, కానీ అర్చించబడే రూపం ఒకటేనమ్మా. బంగారంతో 1,00,000 రకాల నగలు చేస్తారు, బేసేది దానికి బంగారమే కదా. అమ్మే ప్రధానం. ఆమె ఎక్కడ ఏ స్వరూపంలో ఉన్నా నువ్వు ఏది పాడినా ఆవిడ తీసుకుంటుంది. అంతే అంతే. మీ ఓపికను బట్టి చేసుకోండి. చేయగలిగామా ఇవన్నీ చేయండి. రోజుకు ఒక అలంకారము, ఆ గుళ్ళో చెప్తారు ఫలానా అలంకారం అని, దానికి సంబంధించిన స్తోత్రాలు శుభ్రంగా స్తోత్ర నిధి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే దొరికేస్తుంది. అష్టోత్తరం చదువుకోండి. ఏ నైవేద్యమో గుళ్ళో బోర్డు మీద రాస్తారు, పెట్టేయండి. లేదా మేము చెప్తాం, మమ్మల్ని చూసి ఫాలో అవ్వండి. రైట్, అంతే. అయితే ఇక్కడ ఇంకొక అనుమానం రమ్మగారు, ఎక్కడ ఫాలో అవ్వాలి? ఇప్పుడు మనకి విజయవాడ కనకదుర్గమ్మకి ఒకలాగా చేస్తారు 9 రోజులు, ఇక్కడ మన తెలంగాణ పెద్దమ్మ తల్లికి ఒకలాగా చేస్తారు, మన సాంప్రదాయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి కదా, అనుమానాలు చాలా పెరిగిపోతున్నాయండి. ఎవరిని ఫాలో అవ్వాలి? మొదట మీ సొంత సాంప్రదాయం, మీ ఇంట్లో ఏదైనా ఉంటే అది, లేదా మీ ఇష్టదైవం, మీరు శ్రీశైలం వెళ్తారా ఎప్పుడు, భ్రమరాంబికని ఫాలో అవ్వండి. ఆవిడకి ఏం చేస్తారో అవి చేసుకోండి. మాకు మళ్ళీ మేము పెద్దవాడి నుంచి వస్తూ వెళ్తూ అమ్మ వచ్చి పిలుస్తోంది, అమ్మని పరిగెత్తుతాం, పైకి కొండెక్కేస్తాం. అలా కావాలంటే కనకదుర్గ గుళ్ళో ఏం చేస్తారో అది చేసుకోండి. మనం హైదరాబాద్లో ఉన్నాం, పెద్దమ్మ తల్లే మనకు ఆరాధ్య దైవత. ఇదంత కళ్ళతో ఎలా చూస్తుందో ఆవిడ, కదలనివ్వదు అటు ఇటు. భలే ఉంటాయి కళ్ళు, గుండ్రటి కళ్ళు. అవునవును. ఆమెను ఆరాధించి తలుచుకున్నారా, ఆమె గుళ్ళో ఏం చేస్తారో అలా చేయండి.
అసలు అనుమానాలు ఏమిటి? మీరు ఏది తీసుకుంటే అదే. కాకపోతే పంచకోళ్ళ కషాయం చేయబోకండి. ఒకటి ఒక్కళ్ళని ఫాలో అవుట్ వీళ్ళు చెప్పాక మొదలుపెట్టి వాళ్ళు చెప్తే అమ్మో అదేంటో చేస్తే బాగుంటుందేమో అనుకోకూడదు. ముందేం మొదలు పెట్టామో యాంటీబయాటిక్ ఏ డోసు మొదలు పెడితే ఆ డోసు వేసి కంప్లీట్ చేయాలి. రమగారు, ఇప్పుడు మనం రోజువారీ చేసే పూజలోనే మనం దుర్గమ్మని పెట్టుకొని ఈ నవరాత్రులు పూజించవచ్చా, లేకుంటే విడిగా పెట్టుకోవాలండి? మనం చేసుకునే విధానం మనకి ఇంట్లోనే అమ్మవారి దుర్గో లేకపోతే ఏదో లలితాదేవో ఉన్నారనుకో, అక్కడే అర్చన చేసుకోవచ్చు. మీరు అలా కాదు విడిగా చేస్తాను ఈ అర్చనే అంటే విడిగా పక్కన ఓ పీటేసి, పీటకు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి, పీట మీద ఓ ముగ్గేసి, కాస్త బియ్యం పోసి, ఒక కొత్త వస్త్రం ఏదైనా వేసి, దాని మీద ఓ లలితదో దుర్గదో మీరు ఏ ప్రతిమా విశేషాన్ని అర్చించదలుచుకున్నారో ఆ వారిని అక్కడ స్థాపించండి. రోజువారీ పూజే, సాయంకాల అర్చన ఇగో కొత్తగా వెలయించుకున్న అమ్మవారికి 9 రోజులు దీక్ష అంతే. ఈ 9 రోజుల దీక్ష ప్రకారం లాగిచ్చేసేయండి, సరిపోతుంది. 9 రోజుల తర్వాత 10వ రోజున ఎత్తేస్తాము. మళ్ళీ ఏ ప్రతిమని పూజించుకున్నామో ఆ ప్రతిమ వెళ్తే మన దేవతా మందిరంలోకి వెళ్తుంది. లేకపోతే మీరు లోపల దాచిపెట్టుకుంటామంటే లోపల పెట్టుకోండి. ఏటా మళ్ళీ దసరాలప్పుడు తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే కానీ రమ్మగారు నిమజ్జనాలు కూడా చేస్తూ ఉంటారు కదా? మనం చెయ్యం. మనం చెయ్యం, కానీ మనం కొన్ని చెయ్యం. ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. అక్కడ బెంగాల్లో చేస్తారు. వాళ్ళు ప్రతిమని తయారు చేసుకుని మన వినాయకుడిలాగా విసర్జన చేస్తారు. దుర్గా విసర్జన ఉంటుంది వాళ్ళకి, మనకి విసర్జన లేదు. మనం చెయ్యం అట్లా. మనం మట్టితో కూడా చేసుకోము దుర్గని. అసలు ఆ దుర్గ ఇట్లాగా ఖడ్గం పట్టుకుని ఉన్నది, ఖడ్గఖేటక ధారిణిగా మన దుర్గ ఉండదు. అసలు మనం అలాంటి విగ్రహాలు కూడా ఉంచుకోకూడదు అనుకుంటాం. పెట్టుకోము, చెయ్యము. అవును. మనది ఆ రకమైన ఆరాధనా విశేషం కాదు జయ. వాళ్ళని చూసి చేద్దాం అనుకోవద్దమ్మా. మన పద్ధతి మనదే. మన పద్ధతి మనదే. వాళ్ళు చేసినట్టుగా ధూపాలు వేయాలి, వాళ్ళు చేసుకున్నట్టుగా నాట్యం చేయాలి, అలాంటివి చెయ్యొద్దు. అసలు అది ఎందుకు చెయ్యాలి? మనకు ఒక విధానం ఉంది కదా. మనకి ఏది లేదనుకోండి, పోనీ అదేదో బాగుందని, ఏదో వాళ్ళ ఫ్యాషన్ బట్టలు వేసుకున్నట్టు పూజలు చేయొచ్చునా? అంతే అంతే, చేయకూడదు అట్లా. అవునండి. మన విధానం కాదు, మనం విసర్జన చెయ్యము. కొన్ని ఏమిటి, ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో కూడా అమ్మవారిని పంపిస్తారు. సాగనంపటం అనేది ఒక పద్ధతి. పూజలు చేసి అమ్మవారిని దిగబెడతారు, నదిలో దిగబెట్టడం అంటారు. అసలు అది పద్ధతి ఉంది. ఈ తూర్పు వైపు బాగా చేస్తారు. శ్రీకాకుళం, నర్సీపట్నం ఆ ఊళ్ళల్లో అమ్మవారిని నిలబెట్టి విశేషంగా అర్చన చేసుకుని కొన్ని రోజుల పాటు పెడతారు. మండపాలేనా? మండపమే. చాలా పెద్దగా అమ్మవారి జయజం చేస్తారు. తర్వాత అమ్మవారిని దిగబెట్టడం. వాళ్ళది బెంగాల్కి దగ్గరగా ఉండటం వల్ల అటువైపు కదా, వైజాగ్కి ఒరిస్సా అటు సైడ్ చేస్తారు కాబట్టి మన విధానం అది కాదు. మనం ఇది ఇంట్లో ఉన్న అర్చన, లేదా ఒక పటం పెట్టుకుని అర్చించుకోవచ్చమ్మా. అంతకంటే విశేషాలకు వెళ్ళకండి. నా సలహా అయితే అది. కాంప్లికేషన్ చేసుకోవద్దంటారు. చాలా సింపుల్ గా భక్తి శ్రద్ధలతో అంతే. నీకు ప్రధానమైంది ఏమిటి? నువ్వు దిగబెట్టావా, ఇంట్లో ఉంచుకున్నావా కాదు, ఇక్కడ ఎంత పెట్టావు లోపల, అది కదా కావాలి. కొత్త కొత్తవి పెట్టుకోవద్దమ్మా. ఇవన్నీ ఏంటంటే ఫ్యాషన్స్. అదేదో కొత్త చేస్తే వచ్చేస్తుంది అనుకోవద్దు. ఇక్కడ ఏం రాసుకొచ్చావో దాన్ని నువ్వు తప్పించుకోలేవు. దాని బరువుని కొంచెం దించుకోగలుగుతావు నీ యొక్క భక్తి శ్రద్ధలతో. నువ్వు ఇలా ఆచరించే ఫ్యాషన్ల వల్ల మాత్రం ఖచ్చితంగా కాదు. నీ ఇంట్లో ఉన్న విధానం, నీ జాతి ఆచరించే విధానాన్ని వదిలిపెట్టకూడదు. అది చేసి తీరాలి మనం. నువ్వు దాని నుంచే ఈ రాసుకొచ్చిన ఇది ఉంది చూసావా, మోసుకొచ్చిన చద్ది మూట, దాని బరువును తగ్గించుకోగలుగుతాం మనం. కర్మానుభవం తప్పదు ఎవరికైనా, భగవంతుడికే తప్పలేదమ్మా. మనం ఎంత ఇప్పుడు మనం కథలు చెప్పుకునే దుర్గాదేవి కూడా నందాస్వరూపంలో జన్మించింది కృష్ణుడితో పాటుగా. ఈ కథ చెప్తారా ఇంకొక టాపిక్ లో? ఇప్పుడు ఈ నందాస్వరూపంలో దుర్గ పుడితే, అమ్మవారు పుడితే, మహామాయ ఆమెను కాళ్ళు పట్టుకుని విసిరేశాడు పైకి. ఆమెకి తప్పిందా? అది ఆమెకే తప్పలేదు చూడు. ఎవ్వరూ దాన్ని తప్పించుకోలేరు. కృష్ణుడితో పాటు పుట్టిన అమ్మా యోగమాయ ఆకాశంలోకి ఎట్లా వెళ్ళింది? సంహరించటానికి విసిరి కొట్టబడింది. విసిరి కొట్టబడినా నేను పైకి లేస్తానని చూపించింది, కానీ విసిరి కొట్టించుకునే క్రియ నుంచి తప్పించుకోలేదు. ఆమె తప్పించుకోలేరు. ఎవ్వరూ దీని నుంచి తప్పించుకోలేరు. దీన్ని తగ్గించుకోగలము ఏవో చేసి కాదు, ఏం చెయ్యాలో అది చేసి. ఇది గమనంలో ఉంచుకుంటే ఈ విషయం మన ఇంట్లో ఏం చేస్తున్నారో అది, మన విధానం ఏదో అది, మనకి ఏం చెప్పబడిందో అది మాత్రమే. అవి చేస్తే అవి నువ్వు ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత తపస్సుతోటి అది చేస్తావో
అప్పుడు దాని నుంచి నువ్వు బయటపడతావు. తప్పకుండా ఇదే రమ్మగారు. పద్ధతి పెట్టుకోవాలి మనం. ఖచ్చితంగా రమ్మగారు, ఖచ్చితంగా. నమస్తే.